నర్మద, వేదవతిలు ప్రేమకి ధీరజ్ గురించి చెప్పి ఇద్దరి కాపురం నిలబెట్టాలని ప్రయత్నిస్తారు. నిన్ను అందరి ముందు అనడం తప్పు అని అనుకున్నాడు కాబట్టే నీకు అన్నిసార్లు సారీ చెప్పాడు. ఇప్పటికైనా అర్థం చేసుకో. ఒకసారి కోల్పోతే జీవితాంతం దక్కించుకోలేవు అని చెప్తూ ఉంటారు. ఇక ప్రేమ ఆలోచనలో పడుతుంది. మరోవైపు రైస్ మిల్ దగ్గర ఇడ్లీ బాబాయ్ భాగ్యం, సుక్కు కోసం ఎదురుచూస్తూ ఉంటాడు. ఈ పెళ్లి కాని ప్రసాద్ క్యాష్ బ్యాగ్‌తో వచ్చే టైం అయింది. మన సైన్యం ఇంకా క్యారేజ్‌లతో రాలేదేంటి అంటూ అటూ ఇటూ తిరుగుతుండగా అప్పుడే చేతిలో పెద్ద పెద్ద క్యారేజ్‌లు పట్టుకొని భాగ్యం, సుక్కు వస్తారు. రండి రండి కరెక్ట్‌గా దుర్ముహూర్తంలో వచ్చారు. దొంగతనానికి ఇది అద్భుతమైన ముహూర్తం అంటాడు ఇడ్లీ బాబాయ్. అప్పుడే అక్కడికి వచ్చిన చందు ఏంటి దొంగల మూట అంతా ఇక్కడికి చేరారు అని అంటాడు. బాక్స్ తీసుకొచ్చామని భాగ్యం అంటుంది. నాకు వద్దు అని చందు అంటే తినే దగ్గర అలా అనకూడదు అని తిరుపతి చందుని ఒప్పిస్తాడు. అయితే చందు దగ్గర ఉన్న క్యాష్ బ్యాగ్ నొక్కేయాలని ఇడ్లీ బాబాయ్ ప్రయత్నిస్తూ ఉంటాడు. చందు తింటుంటే భాగ్యం ఎవరు చూడకుండా క్యాష్ బ్యాగ్‌లో డబ్బు నొక్కేస్తుంది. డబ్బుని తన క్యారేజ్‌లో పెట్టుకుంటుంది. తిరుపతి, సుక్కు వెనకాలే తిరగడం చూసిన చందు తిరుపతితో వాళ్ళతో జాగ్రత్తగా ఉండు. ఎప్పుడు ఎలా మోసం చేస్తారో తెలియదు అని అంటూ ఉంటాడు తిరుపతితో చందు. ఇక మరోవైపు ధీరజ్ కారులో నిద్రపోతుంటాడు. ప్రేమ క్లాస్‌లో కూర్చొని ధీరజ్ గురించి ఆలోచిస్తూ నర్మద, వేదవతి చెప్పిన మాటలు, అలాగే భద్రవతి చెప్పిన మాటలు గుర్తు చేసుకుంటూ ఒక్కసారిగా నో అని అరుస్తుంది. మరోవైపు కారులో నుండి ధీరజ్ ఉలికిపడి లేస్తాడు. అంత పెద్దగా అరిచింది అంటే మొగుడుతో గొడవేమో! ఎంతమందిలో ఉన్నా గుర్తొచ్చేది కేవలం మొగుడుతో గొడవ మాత్రమే అంటూ క్లాస్‌లో ఆడవాళ్ళంతా గుసగుసలాడడం చూసి బాధపడుతూ ఉంటుంది ప్రేమ. ఇక మరోవైపు వేదవతి కూరగాయలు తీసుకొని ముక్కుతూ, ములుగుతూ వస్తూ ఉంటే విశ్వక్ వచ్చి అత్త నేను ఇంటికి తీసుకెళ్తా అని అంటాడు వేదవతితో. నేను నిన్ను నమ్మనురా అని వేదవతి అంటే, అత్త నేను మారిపోయా. ఈ మధ్య అసలు గొడవ చేయడం లేదు కదా అని బ్యాగ్ ఇవ్వమని బతిమలాడుతూ ఉంటాడు. వేదవతి ఇవ్వకపోవడంతో విశ్వక్ బ్యాగులు తీసుకొని పరిగెడతాడు. వెనకాలే వేదవతి రేయ్ బండోడా ఆగరా అని పరుగులు పెడుతూ ఉంటుంది. విశ్వ కూరగాయల్ని తీసుకొని నేరుగా ఇంట్లోకి అది కూడా అమూల్య దగ్గరికి వెళ్తాడు. నువ్వెప్పుడు డెలివరీ బాయ్‌లా మారావని అమూల్య అడిగితే అత్తకి సాయం చేశా అని అంటాడు. అత్త ఇంత కష్టపడి మోసుకొస్తే గ్లాస్ నీరు ఇవ్వవా అని అడుగుతాడు. దాంతో వేదవతి అమూల్య వాడి ముఖాన ఓ గ్లాస్ నీరు కొట్టు అని అంటుంది. అత్తని చేతి కాఫీ అమృతంలా ఉంటుందని ప్రేమ చెప్పింది. ఒక కప్పు కాఫీ ఇవ్వు అత్తా అని విశ్వక్ అనగానే వేదవతి మురిసిపోయి కాఫీ తేవడానికి వెళ్తుంది. దీంతో ఇవాల్టితో ఎపిసోడ్ పూర్తయిపోతుంది. మరి ఏం జరగబోతుంది అనేది రాబోయే ఎపిసోడ్‌లో తెలుసుకుందాం.